गैर जरूरी अपनी बड़ाई करना एक शख्स को काफी महंगा पड़ गया। इसको जेल की सलाखों के पीछे जाना पड़ा। रचागुंडा पुलिस स्टेशन के हदूद में वाक़ रामपल्ली आरएल नगर कॉलोनी का रहने वाला एक शख्स निशीत अक्सर ये बड़ाई करता था कि वो फलां पहरकार का दोस्त है, फलां हीरोइन से इसकी मोहब्बत चलती है। लेकिन जब इसने यूट्यूब पर अपने वीडियो अपलोड किए और उनमें जिन अदाकारों का नाम लिया तो उन्हीं की जानिब से निशीत के खिलाफ शिकायतें मकामी पुलिस स्टेशन में दर्ज की गई हैं और इस पर एक मुकदमा भी दर्ज करते हुए इसे गिरफ्तार किया गया है। ఈరోజు కీసరా పోలీస్ స్టేషన్లో సునిశ్చిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఈ సునిశ్చిత్ అనే వ్యక్తి తాను ఒక ఫిల్మ్ స్టార్నని, ఫిల్మ్ డైరెక్టర్నని, స్క్రిప్ట్ రైటర్నని, సిబిఐలో సీనియర్ ఇన్వెస్టిగేటర్గా పనిచేసినానని, ఏసీబీలో పనిచేసినానని ఇలా తప్పుడు ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు. యూట్యూబ్ ఛానల్స్కి, మిగతా మీడియాకి, సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా స్టార్ల మీద వాళ్ళ మీద విపరీతమైన కామెంట్స్ చేస్తూ ఒక అబద్ధ ప్రచారం చేస్తూ తనకు తాను ఓవర్ నైట్లో ఒక సూపర్ స్టార్ కావాలని, ఓవర్ నైట్లో ఒక సెలబ్రిటీ కావాలన్న ఉద్దేశంతో ఈ తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాడు. దానికి యూట్యూబ్ ఛానల్స్ కూడా అతను వాళ్ళకి తెలిసి కూడా ఒక వీడు తప్పుడు వ్యక్తి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఇతని మీద ఇబ్రహీంపట్నంలో మహిళలని వేధించిండు అన్న సంబంధించి ఒక 2 కేసులు కూడా నమోదైనాయి. అదేవిధంగా మహిళా సినిమా ఆర్టిస్టుల మీద కూడా అతను చాలా వల్గర్ గా కామెంట్స్ చేయడం జరిగింది. గతంలో ఆ చరిత్ర ఉంది. అతను ఆ విషయం తెలిసి కూడా యూట్యూబ్ ఛానల్స్ అతన్ని ఎంకరేజ్ చేయడము, రేటింగ్స్ కోసము, వ్యూవర్షిప్ కోసం అని చెప్పేసి అతనికి ఆ ఇంటర్వ్యూలను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా శ్రీ మీడియా అనే ఒక యూట్యూబ్ ఛానల్ కి మొన్న 12వ తారీఖు నాడు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సందర్భంలో దాని ఏంటంటే పోలీసులను చాలా అనరాని మాటలు అనేసి చాలాంటి ఎడిటింగ్ లేకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా తీవ్రంగా ఆయనను బాధించడం జరిగింది. ఆ విషయంలో మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మొన్న 17వ తారీఖు నాడు ఒక కంప్లైంట్ కూడా ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు